మన అసెట్స్ అవసరమైనప్పుడు ఈజీగా క్యాష్ లా మారే సాధనాలు ఇన్వెస్ట్ చేయాలండి. మనకు వచ్చే వారసత్వ సంపద నుండి కానీ లేదా సడన్ గా ఇన్కమ్ పెరిగినప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎలా అంటే ఇంతకుముందు 2 బెడ్రూమ్ హౌస్, ఇప్పుడేమో 5 బెడ్రూమ్ హౌస్. పిల్లల చదువులకి మ్యారేజ్ కి పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తాం. అసెట్స్ పెద్ద లెవెల్లో కొంటాం. మన తర్వాత పిల్లలకి వారసత్వంగా ఇవ్వడానికి కూడా పెద్దగా రెడీ చేసుకుంటాం. ముందేమో పిల్లలు స్కూల్కి బస్సులో వెళ్ళేవారు, ఇప్పుడేమో కారులో డ్రైవర్తో వెళ్తున్నారు. ఇప్పుడు అమ్మాయికి మంచి సంబంధాలు వస్తున్నాయి, కానీ పెద్ద లెవెల్లో జరిపించుకోవడానికి డబ్బులు చాలు కాబట్టి అప్పులు చేయాల్సి రావచ్చు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంక్ ఈజ్ రెడీ టు ఫైనాన్స్. ఇవి మొదట్లో లగ్జరీగా ఉంటాయండి, కానీ తర్వాత ఎసెన్షియల్ అయిపోతాయి. అందుకే మీ అసెట్స్ అవసరమైనప్పుడు ఈజీగా క్యాష్ లా మారే సాధనాలను ఇన్వెస్ట్ చేయాలి. జస్ట్ లైక్ ఎండోమెంట్ పాలసీస్ కానీ, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ కానీ, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఇలా. థ్యాంక్ యూ.